జస్ట్ ఒక పావు గంటలో చేసుకునే గోంగూర పచ్చడి మీరెప్పుడన్నా ట్రై చేశారా? అదేనండి మన చిన్నప్పుడు మన అమ్మమ్మలు, నాయనమ్మలు పల్లెటూరులో పెరిగిన వాళ్ళకి బాగా తెలిసుంటుంది. రోట్లో వేసి నూరుతారు కదా! ఆ పచ్చడి. మిక్సీతో పని లేకుండా ఇలా నేను చెప్పిన విధంగా ఈ గోంగూర పచ్చడి ట్రై చేయండి. అస్సలు రోట్లో నూరిన పచ్చడికి మాత్రం తక్కువ కాదు. సూపర్‌గా ఉంటుంది. చిన్న, పెద్ద తేడా లేకుండా అందరూ ఒక పట్టు పట్టేస్తారు. తినటమే కాకుండా ఈరోజు పచ్చడి చాలా బాగుందని మీకు మంచి కాంప్లిమెంట్ కూడా ఇస్తారు. మరి ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. నేను మీ లక్ష్మీ నవీన. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు చూసారు కదా మనం చేయబోతున్న రెసిపీ గోంగూర పచ్చడి పల్లెటూరు రోటీ స్టైల్‌లో అనమాట. ముందుగా నేను ఇక్కడ 2 గోంగూర కట్టలైతే తీసుకున్నాను. చూసారా ఎంత ఫ్రెష్‌గా ఉన్నాయో. ఏదైనా మనకి రుచిగా ఉండాలి అంటే ఫ్రెష్‌గా ఉన్నయే తీసుకోండి. అవి ఆకుకూరలైనా సరే, కూరగాయలైనా సరే ఫ్రెష్‌గా ఉన్నాయి. అప్పటికప్పటికి మార్కెట్ నుంచి మార్నింగ్ ఫ్రెష్‌గా వస్తాయి కాబట్టి నేను అక్కడి నుంచి 2 కట్టలైతే తెప్పించుకున్నాను. ఇప్పుడు కట్టుకున్న ఆకులన్నీ ఇలా ఒలుచుకోవాలి. ఇదొక్కటేనండి కొంచెం కష్టము. తర్వాత మిగతాదంతా ఈజీగా అయిపోతుంది. చూసారా నాకిక్కడ 2 గోంగూర కట్టలు ఆకులన్నీ ఒలిస్తే ఇక్కడ ఈ గిన్నె నిండా అయితే వచ్చాయి. ఇక్కడ నేను చివరన ఉన్న చిన్న చిన్న కాడలను కూడా ఒలిచి వేసుకున్నాను. ఎందుకంటే అవి ఈజీగా కుక్ అయిపోతాయి కాబట్టి వాటి వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కొంచెం ఓపిక చేసుకొని ఆకులన్నీ ఇలా ఒలిచి పెట్టుకుంటే ఎంతో రుచిగా ఉండే గోంగూర పచ్చడి మన నోటికి అందుతుంది. వీటి ఆకులకి ఇసుక ఉంటుందండి. శుభ్రంగా నీటిలో వేసుకుని 3-4 సార్లు అయితే కడుక్కోవాలి. లేదంటే మనం తినేటప్పుడు అక్కడక్కడ ఇసుక తగులుతూ ఉంటుంది. అప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది. నేనైతే ఇక్కడ ఈ బకెట్‌లో అయితే వాటర్ తీసుకొని ఇందులో 2-3 సార్లు శుభ్రంగా కడుక్కున్నాను. చూసారా ఆకు ఒలుచుకునేటప్పుడు నీట్‌గానే కనిపించింది. కడిగిన తర్వాత ఎంత ఇసుక వచ్చిందో కదా! ఇలా 4 సార్లు కుదిరితే 5 సార్లైనా శుభ్రంగా కడుక్కోవాలి. నెక్స్ట్ ఇక కొంచెం లోతుగా, కొంచెం వెడల్పుగా ఉన్న బౌల్ అయితే తీసుకున్నాను. ఇందులో మనం కడిగి పెట్టుకున్న గోంగూర మొత్తం వేసుకోవాలి. నెక్స్ట్ ఇక ఇందులో 2 మీడియం సైజు ఉల్లిగడ్డలైతే ఇలా కట్ చేసుకొని కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా వేసుకోవాలి. తర్వాత ఒక 3 మీడియం సైజ్ టమాటాలు ఇలా కట్ చేసి వేసుకోవాలి. ఆ తర్వాత 10-12 పచ్చిమిర్చి ఫ్రెష్‌గా ఉన్న పచ్చిమిర్చి, కొంచెం కారం ఉండే పచ్చిమిర్చి ఇలా కట్ చేసి వేసుకోవాలి. కారం తక్కువ తినేవాళ్ళు ఒక 2-3 పచ్చిమిర్చి తగ్గించి వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇక ఒక గ్లాసు వాటర్ అయితే ఫస్ట్ ఇందులో వేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని 10 నిమిషాలు మూత పెట్టుకొని చక్కగా ఉడికించుకోవాలి. సరిగ్గా ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూసారా ఇలా మొత్తం ఉడికిపోతాయి. ఇందులో ఇంకొంచెం వాటర్ ఉన్నాయి కాబట్టి మరో 5 నిమిషాలు కుక్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులో 10 వెల్లుల్లి వేసుకుంటున్నాను. దాంతోపాటు గుప్పెడు కరివేపాకు, గుప్పెడు కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. వీటన్నిటిని చక్కగా కలుపుకోవాలి. పులుపు కొంచెం ఎక్కువ తినేవాళ్ళుంటే కొంచెం ఒక్క ముక్క చింతపండు అయితే వేసుకోండి. వెల్లుల్లి, చింతపండు లాస్ట్‌లో వేసుకున్నాం కాబట్టి ఆ ఆవిరికి చక్కగా కుక్ అయిపోతాయి. ఇక ఫైనల్‌గా ఇందులో చూసారు కదా! ఈ గరిటెతోటి నేను 1.5 ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత మొత్తం కలయబెట్టుకొని, మూత పెట్టుకొని మరో 2 నిమిషాలైతే కుక్ చేసుకోవాలి. ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది చల్లగా అయ్యే వరకు ఒక 10 నిమిషాలైతే పక్కన పెట్టుకోవాలి. చూసారా మొత్తం ఈక్వల్‌గా ఎంత బాగా కుక్ అయిందో కదా! ఇప్పుడు ఇందులో ఒక స్పూను జీలకర్ర అయితే వేసుకుంటున్నాను. ఈ జీలకర్ర వేసుకోవటం వల్ల మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. ఇప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాత మనం మిక్సీకి అయితే వేసుకోకూడదు. అలా అని మన ఇంట్లో రోలు కూడా లేదు అనుకునే వాళ్ళు రోటీ స్టైల్‌లో ఆ టేస్ట్ అనేది తగ్గకుండా ఇలా మనం పప్పుతో మెదుపుకుంటాం కదా! ప్రతి ఒక్కరి ఇంట్లో ఈ పప్పు గుత్తి ఉండే ఉంటుంది. ఇది తీసుకొని ఇలా మొత్తం మెదుపుకోవాలి. చూసారా ఈ విధంగా అయితే మెదుపుకోవాలి. అంతేనండి. చాలా సింపుల్. చూసారు కదా ప్రాసెస్ ఎలా చేయాలనేది. ఎంతో రుచిగా ఉండే గోంగూర పచ్చడి
పల్లెటూరు స్టైల్లో రోట్లో వేసి నూరిన పచ్చడికి ఏమాత్రం తగ్గకుండా అదే రుచితో అదే ఫ్లేవర్తో అద్భుతంగా ఉంటుంది. సో ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో వాళ్ళంతా చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఇష్టపడతారు. పుల్ల పుల్లగా కారంగా భలే టేస్ట్ ఉంటుంది. నేనైతే దీనికి పోపు పెట్టట్లేదు. మీకు పోపు కావాలి అనుకుంటే మీరు పెట్టుకోవచ్చు. వేడి వేడి అన్నంలో ఈ గోంగూర పచ్చడి వేసుకొని పక్కన కొన్ని వడియాలు కానీ ఒక ఆమ్లెట్ కానీ పెట్టుకొని తింటూ ఉంటుంటే స్వర్గమే అనమాట. అంత బాగుంటుంది. సో ఇంకెందుకు లేటు, ఈరోజు చేసేయండి. ఎలా ఉంటుందో ఏంటి టేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ వచ్చి కమెంట్ చేయండి. తెలుసు కదా ఎలా చేయాలో. ఈ వీడియోలో ఫుల్ రెసిపీ ఉంది కాబట్టి ఈ వీడియోని ఫాలో అయిపోండి. వీడియో పూర్తి వరకు చూసిన వాళ్ళు నచ్చితే ఒక లైక్ ఇచ్చి చిన్న కామెంట్ ఇచ్చి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.